ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. అన్న కార్తీక్ అన్న, ఒక సగటు భారతీయునిగా బాధ, కోపం, ఒక ఆనందం అన్ని ఒకేసారి వస్తాయి నాకు. ఎందుకంటావు అంటే బాధ ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో దాడి జరిగినప్పుడు అమాయక పర్యాటకులు మృతి చెందడం, అంటే సైనికులు మృతి చెందిన ఖచ్చితంగా బాధే. దాంతోపాటు కోపం ఎందుకు వస్తుందంటే ఆ ఉగ్రవాదుల్ని ఇంకా ఎందుకు పట్టుకోవట్లేదు, ఎందుకు చర్య తీసుకోవడానికి కోపం. ఇప్పుడు ఆనందం ఎందుకో చెప్తా. 1450 మంది సైనికులు రాజీనామా చేశారన్న ఒక వార్త నేషనల్ మీడియాలో వెల్లడించడం పాకిస్తాన్లో అది కొంత ఆనందం. దాంతోపాటు 250 మంది సైనిక అధికారులు, అంటే మేజర్ లెవెల్ వాళ్ళు పాక్ ఆర్మీకి రాజీనామా చేయడం, ఇది ఇంకా ఆనందం కలిగిస్తుంది. ఇంకొక ఆనందం గురించి చెప్తా. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్కి మూలశంక అయిందంట. భయానికి, భారత్తో యుద్ధం అంటే భయానికి హాస్పిటలైజేషన్ అని చెప్పి ఒక సర్క్యులర్ ఇప్పుడు విపరీతంగా ట్రోల్ అవుతా ఉంది. దాని గురించి డీటెయిల్స్ ఏంటన్నా? ఇప్పుడు ఇంకో విషయం చెప్పనా, నువ్వు నిన్న చెప్పిన వార్తే. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అతను కూడా పరారీలో ఉన్నాడు అనేటువంటి మునీర్ కుటుంబాన్ని ఆల్రెడీ విదేశాలకు పంపించేశాడు, తర్వాత తను కూడా విదేశాలకు వెళ్ళిపోయాడు అనేటువంటి ఒక వార్త. సరే, ఈ వార్తల్లో వాస్తవం ఏంటంటే ఏది నిజమో ఏది అబద్ధమో ధృవీకరించలేని పరిస్థితి. ఎందుకంటే సహజంగా పాకిస్తాన్ అంటే మనకున్న కోపం, ఇప్పుడు వస్తున్నటువంటి ప్రత్యేకించి ఆగ్రహం ఏదైతే ఉందో దానివల్ల రకరకాల వార్తలు కొంతమంది పుట్టించి ఉండొచ్చు, కొన్ని నిజాలు కూడా కావచ్చు. కానీ ఏది ఏమైనా పాకిస్తాన్ ఆర్మీలో తిరుగుబాటు మాత్రం నిజం, పాకిస్తాన్ ఆర్మీలో రిజైన్ మాత్రం నిజం. యుద్ధం చేయటానికి ముందుకు వచ్చి యుద్ధం చేయలేని పరిస్థితిలో పాకిస్తాన్ పడుతుందన్నది నిజం. ఇప్పుడు పాకిస్తాను వెనకటిగాడు నేను లేస్తే మనిషిని కాదంటాడట, కానీ వాడు లేచేది లేదు, వాడు పొడిచేది లేదు, కానీ మాట మాత్రం నేను లేస్తే మనిషిని కాదంటాడట. ఇప్పుడు పాకిస్తాన్ అంతే, నోటి దూలను ప్రదర్శిస్తా ఉంది. నోటి దూల మళ్ళీ ఆవిడ చేతల్లో ఉంటుందా అంటే ఏమి ఉండదు. నోటి దూల ఎందుకు అంటే కవ్వింపు. అంటే యుద్ధం మా వైపు నుంచి రావద్దు, భారత వైపు నుంచి రావాలి. భారత వైపు నుంచి రావాలి ఏంటి రెచ్చగొట్టాలి, రెచ్చగొట్టాలి, ఇష్టం వచ్చినట్టు రెచ్చగొట్టాలి. ఎందుకంటే భారతదేశం ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ చేసింది. అది డైరెక్ట్ గా కాదు, తుపాకులు పట్టుకొని కాదు, బాంబులు పట్టుకొని కాదు, రక్తరహిత యుద్ధాన్ని స్టార్ట్ చేసింది. ఇప్పుడు సింధు జలాల నిలిపివేత చేసింది, దౌత్యపరమైన సంబంధాలు కట్ చేసింది, మన దేశం నుంచి పాకిస్తాన్ పంపించే వస్తువుని కట్ చేసి పడేసింది. సో పాకిస్తాన్ అందరినీ కూడా వాళ్ళ దేశానికి ఈ రోజుతో పూర్తిగా పంపించేసినట్టు లెక్క. అడపా మిగిలితే వాళ్ళని జైల్లో పెడతారు. ఈ రోజుతో మొత్తానికి పాకిస్తాన్ ఈ రోజు లాస్ట్ అయిపోద్ది. పాకిస్తాన్కి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు సింధు జలాల నిలిపేత స్టార్ట్ అయితే అది కొన్ని రోజులకి ఏమవుతుందంటే పాకిస్తాన్ ఎడారిగా మారే పరిస్థితి ఉంటుంది. అంటే ఒక్కసారిగా సింధు జలాలు నిలిచిపోవు. మనం ఒక రకంగా చెప్పాలంటే మోడీ గారు గేమ్ ప్లాన్ ఎలా ఉందంటే సింధు జలాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. పాకిస్తాన్ గగ్గోలు పెట్టింది, మా జలాలు నిలిపివేస్తే ఎట్ట అని. అవునా, మీకు జలాలు కావాలా అని ఒక్కసారిగా వదిలారు. ఒక్కసారిగా ఒక సిటీ మొత్తం కూడా వరదలు వచ్చిన పరిస్థితి, ఎమర్జెన్సీ పెట్టుకున్నారు ముజఫరాబాద్. అంటే ఎక్కువ వాటర్ వదిలినా నష్టమే, వాటర్ వదలకపోయినా నష్టమే. అంటే పాకిస్తాన్ పరిస్థితి అలా ఉంది. ఇప్పుడు ఏంటంటే సింధు జలాల మీద కొంత మన డ్యాములు నిర్మించాలి, ఉన్న డ్యాములు ఎత్తు పెంచుకోవాలి. సరే, అది అయిపోయిన తర్వాత పూర్తిగా సింధు జలాన్ని నిలిపేసి సాధ్యమవుతుంది. ఒక్కసారిగా సాధ్యమయ్యే పని కాదు, నైట్ సాధ్యమయ్యే పని కాదు. కానీ పాకిస్తాన్కి అర్థమవుతుంది భారత్తో పెట్టుకుంటే ఏం జరుగుతుందని. ఆ విషయంలో దెబ్బతీయడం మాత్రం పక్కా అనేది. అంటే భారత్ ఆల్రెడీ దెబ్బతీయడం స్టార్ట్ చేసింది, కానీ ఇది యుద్ధం కాదు. దెబ్బతీయడం స్టార్ట్ చేసింది కానీ యుద్ధం కాదు. మరి పాకిస్తాన్ ఏం చేయాలి? డైరెక్ట్ గా యుద్ధానికి కోరుకో. పాకిస్తాన్ వచ్చి యుద్ధం చేస్తే పాకిస్తాన్కి ఎవరు సపోర్ట్ చేస్తారో ఎవరు సపోర్ట్ చేయడో తెలియదు. ఎందుకంటే నువ్వే యుద్ధాన్ని కోరుకున్నావు కదా అంటారు. ఇప్పుడు భారతదేశం వచ్చి పాకిస్తాన్ మీద దండయాత్ర చేస్తా ఉంటే మా దేశం మీద భారతదేశం దండయాత్ర చేస్తా ఉంది, యుద్ధం చేస్తా ఉంది, మాకు సాయం చేయాలని ఏమన్నా అడుక్కో చైనా లాంటి. ఇప్పుడు చైనా లాంటి సాయం చేయాలని ఒక రీజన్ కావాలి, సాయం చేయడానికి ఒక రీజన్ కావాలి. చైనా వాడికి పాకిస్తాన్ అంటే ఇష్టం ఉండొచ్చు, యుద్ధం చేయాలి, పాకిస్తాన్ ద్వారా భారత్ మీద కసి తీర్చుకోవాలి, కోపం తీర్చుకోవాలని వాడికున్న కోపాలు కూడా ఉండొచ్చు. కానీ వాడికి రీజన్ కావాలంటే పాకిస్తాన్ వైపు నుంచి కాకుండా భారతదేశం వైపు నుంచి యుద్ధాలు ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే తప్పు పాకిస్తాన్ వైపు కనపడుతుంది. ఉగ్రవాదులు ఎవరు అంటే పాకిస్తాన్ వాళ్ళు, వాళ్ళు స్పాన్సర్ చేస్తున్న ఎవరు అంటే పాకిస్తాన్ వాళ్ళు. ఇప్పటికే తప్పు పాకిస్తాన్ వైపు కనపడుతుంది కాబట్టి యుద్ధం పాకిస్తాన్ స్టార్ట్ చేసినట్టు ఉండొద్దు, యుద్ధం భారత్ స్టార్ట్ చేసినట్టే ఉండాలి. అందుకని కవ్వింపు మన రెచ్చగొట్టే పని. కానీ రెచ్చగొడితే రెచ్చిపోవడానికి ఇదేమన్నా అక్కడ ఉంది మోడీ గారు చాలా స్ట్రాటజిక్ గా పోతా ఉంటారు. సో మనం ఏమనుకుంటున్నామంటే అసలు యుద్ధం చేయొద్దు,
ఎందుకంటే యుద్ధం చేస్తే చైనా పాకిస్తాన్ వాడితో కలిపి చైనా వాడు వస్తాడు. సరే మనకి అమెరికానో ఇంకోటి వచ్చినా అదేమవుతుందంటే ప్రపంచ యుద్ధంగా తయారయ్యకుంటుంది. డైరెక్ట్గా అమెరికా రాదు. మరి చైనా వాడు పాకిస్తాన్ వాడు వస్తే మనం కొద్ది ఇద్దరితో కలిపి యుద్ధం చేయడం అంటే కొద్ది కష్టసాధ్యమైన విషయం. కానీ డైరెక్ట్గా యుద్ధం అవసరం లేదు. మనం ఏం చేయాలి, చూస్తూ పోవాలి. పాకిస్తాన్ చూస్తూ పోతే వాళ్ళే కొట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అస్సలు బాగాలేదు పవన్, నేను డే 1 నుంచి చెప్తున్నా. ఆ పరిస్థితిని కప్పిపుచ్చుకోవడానికే పైకి మాట్లాడి కూడా పాకిస్తాన్ లో అసలు పరిస్థితి బాగాలేదు. ఒకవైపు ఆర్థిక మాన్యం, ఇంకోవైపు పేదరికం, తిరుగుబాటు. తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, నువ్వు అన్నావు కదా 1450 మంది సైనికులు రిజైన్ చేశారని చెప్పేసి, 250 మంది అధికారులు రిజైన్ చేశారని చెప్పేసి, ఆర్మీ చీఫ్ కనపట్టిన వార్త, ప్రధానమంత్రి హాస్పిటల్ అయిన వార్త, ఇవన్నీ మనం వింటున్నాం కదా. ఇవన్నీ కాక ఇప్పుడు బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ BLF అట, వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ మీద దాడి చేస్తున్నారు. అంటే మనం శ్రీలంకలో గతంలో చూసాం కదా, సొంత దేశమే సొంత ఆర్మీ మీద సొంత దేశ ప్రజలు తిరుగుబాటు చేయటం. తర్వాత మనం బంగ్లాదేశ్ లో చూసాం కదా, సేమ్ యాస్టీ సిచ్యువేషన్ పాకిస్తాన్ లో ఉంది. అయితే గత 2 సంవత్సరాలకి ఈ బలూచిస్తాన్ పోరాటం అనేది సాగుతూనే ఉంది. అది ఉద్రిక్త స్థాయికి చేరుకుంది కూడా. అది సద్దుమణిగించడానికే పాకిస్తాన్ అది ప్రపంచానికి కానరాకుండా చేయాలి, దాన్ని వాళ్ళని దేశభక్తితో కట్టిపడేయాలి అనే కారణం చేతనే పాకిస్తాన్ ఇవన్నీ చేస్తా ఉంది. సో పాకిస్తాన్ కి యుద్ధం చేసే ధైర్యం లేదు, అట్లని యుద్ధం కోరుకుంటే తప్ప, అంటే యుద్ధం అనేటువంటి దేశభక్తిని వాళ్ళ దేశంలో రగిలిస్తే తప్ప వాళ్ళు పదవిలో కొనసాగే పరిస్థితి వాళ్ళకి లేదు. సో ఒక వింత పరిస్థితి పాకిస్తాన్ది. అన్న ఇక్కడ మనం సైనిక అధికారి ఆసిఫ్ మునీర్ ఉంది కదా, వాళ్ళతో పాటు ఇంకా ఆర్మీ అధికారి చాలా మంది వాళ్ళ ఫ్యామిలీని దేశాన్ని దాటిస్తేస్తున్నట్ట, వాళ్ళు కూడా దేశం దాటి వెళ్ళిపోతుంట. ఏ దేశానికి వెళ్ళే ఛాన్స్ ఉంది వాళ్ళు? అంటే వాళ్ళకి కొన్ని గల్ఫ్ దేశాలు, చైనా ఇలాంటి దేశాలు ఆశ్రయం ఇచ్చే అవకాశం ఉంది. ప్రపంచంలో కొన్ని దేశాలు వాళ్ళని రానివ్వవు. వాళ్ళకి ఆశ్రయం ఇచ్చే దేశాలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గల్ఫ్ కొన్ని దేశాలు ఉండొచ్చు. తర్వాత చైనా కొంత సహాయం చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. సరే, ఇప్పుడు అక్కడ ప్రకటించిన ప్రకారం చూస్తే ఇండియా మా పైన ఏ టైంలో అయినా దాడి చేయొచ్చు. సో మేము ఒకవేళ అవసరమైతే అణ్వాయుధాలు అంటే అణుబాంబులు కూడా దాడి చేయడానికి రెడీగా ఉన్నాం, న్యూక్లియర్ బాంబుతో మేము అటాక్ చేస్తామని చెప్పి వాళ్ళు ప్రకటిస్తున్నారు. వాళ్ళకి సాధ్యమేనా? అయితే అంటే అప్పాజీ అని పాకిస్తాన్ మినిస్టర్, రైల్వే శాఖ మంత్రి, అయితే నిన్న డిఫెన్స్ మినిస్టర్ కూడా, వీరిద్దరు కూడా ప్రకటన చేశారు. అంటే 1 by 1 ప్రయత్నం, మా దగ్గర 130 అణుబాంబులు ఉన్నాయి, యుద్ధానికి మేము రెడీ అని చెప్పేసి. ఇదంతా కూడా వాళ్ళేదో అణుబాంబులతో యుద్ధం చేస్తారని అనుకోవటానికి కాదు పవన్, మనని రెచ్చగొట్టడానికి. అంటే యుద్ధానికి వస్తే మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని ఒకటి చెప్పడం, ఒకటి పాకిస్తాన్ కోరుకుంటున్న స్ట్రాటజీ ఏంటంటే, ఒకటి యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు ప్రకటించేసి భారత్ వెనక్కి తగ్గితే చర్చల పేరుతో మళ్ళీ సింధు జలాన్ని కోరుకోవటం, సిమ్లా ఒప్పందాన్ని కోరుకోవటం, యథావిధిగా అవన్నీ కోరుకోవటం పాకిస్తాన్ స్ట్రాటజీ. తర్వాత యుద్ధానికి భారత్ సన్నద్ధం చేయడం ద్వారా, భారతదేశం నుంచి యుద్ధం స్టార్ట్ చేయించడం ద్వారా ప్రపంచం నుంచి సానుభూతిని పొందే ప్రయత్నం, దేశంలో ఉన్న అంతర్గత కలహాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం ఈ ప్లాన్ లో ఉంది. వాడి ప్లాన్ ఎవరికి తెలియదు, ఇన్ని చూడలేదు భారతదేశం. ఈ షహబాజ్ షరీఫ్ పరిస్థితి ఏంటి? పాపం హాస్పిటలైజ్ అయిపోయాడంట ప్రధానమంత్రి, పాపం అనాల్సి వస్తుంది ఒక భారతీయునిగా. అంటే చాలా ఇబ్బందులు. ఒక విషయం ఏంటంటే, నీకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి అనుకో, నీ ఆరోగ్యం కూడా బాగుంటది. ఒక్కసారిగా పరిస్థితులు అన్ని ప్రతికూలంగా మారాయి అనుకో, లేనిపోని టెన్షన్లు, లేనిపోని బీపీలు, లేనిపోని షుగర్లు, అంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అంటారు. హార్మోన్స్ ఎప్పుడైతే ఇన్బ్యాలెన్స్ అవుతాయో, లోపల ఒక మూలం దాక్కుని ఉంటాయి జబ్బులన్నీ కూడా బాడీలో, ఒకసారిగా బయటకు తనుకొని వస్తాయి. ఇప్పుడు అతనికి మూల సంఖ్య గతంలో ఉండొచ్చు ఒకవేళ ఉంటే, కానీ హెవీ టెన్షన్ పడ్డప్పుడు ఏంటంటే అది ప్రెజర్ చూపిస్తుంది కామన్ గా. ఇప్పుడు దాంతో పాటు ఇంకా ఇతర రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే పాకిస్తాన్ చాలా ప్రెజర్ ఉంది, భారతదేశం రెచ్చిపోవట్లేదు. రోజుకో మాట మాట్లాడుతున్నాను నేను, ఏదో క్రికెటర్ వాడు కూడా వచ్చేసి ఏదో పడితే అది మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అంటే ఇలా అందరూ 4 దిక్కుల నుంచి గతంలో కూడా మన ఆర్మీ పైన ఎట్లనే నోరు జారితే హర్భజన్ సింగ్ లాంటి క్రికెటర్ ఇచ్చి పడేశాడు. కౌంటర్ ఎట్లా కౌంటర్ ఇచ్చాడని నోరు మూసుకునేలాగా ఇచ్చాడు అఫ్రీదికి. సో ఇలా పాకిస్తాన్ ప్రశాంతంగా ఎప్పుడు ఉంటుంది అసలు? అంటే అంతర్గత కుమ్మలాట్లో ఒకెత్తి అయితే ప్రధానమంత్రులు ఒకరి తర్వాత ఒకరు పోటీలు పడి నవాజ్ షరీఫ్ తర్వాత ఇమ్రాన్ ఖాన్ ఒకళ్ళు జైల్లో వేసుకోవటం, దాంతో పాటు ఇప్పుడు షహబాజ్ షరీఫ్ వచ్చి కొంత ఈ ఆర్థిక మాంద్యాన్ని లేదంటే ఆహార లోటుని, పేదరికాన్ని నిర్మూలించే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో లష్కరే తోయిబా లాంటి సంస్థలు వాళ్ళపైన ఆధిపత్యం చెలాయించడం ఒక విచిత్రమైన పరిస్థితి. అంటే సహజంగా దేశం అనేది ఎలా ఉంటది, దేశం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేతుల్లో ఉంటది. కానీ పాకిస్తాన్ లో మాత్రం ప్రభుత్వం ఏమో ఆర్మీ చేతుల్లో ఉంటది, ఆర్మీ ఏమో టెర్రరిస్టుల చేతుల్లో ఉంటది.
ఇప్పుడు టెర్రరిస్టుల చేతుల్లో దేశం ఉండటం వల్ల దేశంలో ఉన్న పరిస్థితి ఏంటంటే ఒక్క రోటీ కోసం 10 మంది కొట్టుకునే పరిస్థితి. గెలిచినోడు తింటాడు, ఓడినోళ్ళు ఉపవాసం ఉంటారు. ఆ పరిస్థితిలో దేశం ఉంది. ఇప్పుడు టెర్రరిస్టుల చేతుల్లో మీరు ఉన్నారు, వాళ్ళ భావోద్వేగాలతో మమ్మల్ని ఆడుకుంటున్నారని చెప్పేసి వాళ్ళు ఆర్మీ మీద తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి. మన నిన్న ఒక ఉదాహరణ చెప్పా, మళ్ళీ చెప్తా. హిట్లర్ అనేవాడు ఇట్లా దేశాన్ని ఉపయోగించుకున్నాడు. దేశంలో దేశభక్తిని రగిర్చి ప్రపంచం మీద అప్పుడు సోవియట్ యూనియన్ మీద యుద్ధం ప్రకటించాడు హిట్లర్. కొన్నాళ్ళు ఫస్ట్ హిట్లర్ చెప్పిన మాటలన్నీ విన్నారు. ఎవరికి వాళ్ళుగా మా దేశం మా దేశం మా దేశం చొక్కాలు దింపుకుంటూ యుద్ధానికి పోయారు. కానీ ఒక ఫైన్ డే హిట్లర్ మనోగతాన్ని గమనించారు. వీడు మన దేశభక్తిని ఆడుకుంటున్నాడు, తన పదవిని కాపాడుకోవడం కోసం మన రెచ్చగొట్టి వాడు పబ్బం గడుపుకుంటున్నాడు అని గమనించిన తర్వాత సొంత బాడీ గార్డే హిట్లర్ని కాల్చి చంపారు. ఇప్పుడు పాకిస్తాన్ లో కూడా అదే పరిస్థితి. నేను అనుకుంటే ఆర్మీ చీఫ్ ఎందుకు పారిపోయి ఉంటాడు? ఆర్మీలో తిరుగుబాటు. తర్వాత ప్రధానమంత్రి ఎందుకు హాస్పిటల్ ఉంటాడు? రాజకీయ తిరుగుబాటు, ప్రజల తిరుగుబాటు. ప్రజలు వచ్చి ఇంట్లో నుంచి బయట నెట్టేసే కంటే తన హాస్పిటల్ పాల్గొట్టడం నయం కదా. మేబీ ఇక్కడ మనం టీవీ నుంచి మేము ఒక పిలుపునివ్వడం జరుగుతుంది ఈరోజు. భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలని పాకిస్తాన్తో ఎవరు పోల్చే ప్రయత్నం చేయొద్దు, ఆ ధైర్యం కూడా చేయదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఒక గైడ్ కావచ్చు, ఆ ముస్లిం వ్యక్తి ఆ ఉగ్రవాదుల నుంచి గన్ను లాక్కొనే ప్రయత్నం చేసి ప్రాణాలు కోల్పోయిన విషయం ఈ రోజు అందరికీ తెలిసింది. ఒక ముస్లింగా పర్యాటకుడు నేను ఒక విషయం క్లియర్ గా ఇక్కడ నువ్వు మంచి పిలిపించావు గారు, ఒక విషయం చెప్తాను. కాశ్మీరీలు ఎవరైతే ఎక్కువ మెజార్టీ భాగం మైనార్టీలు ముస్లిమ్స్ ఉన్నారో ఇవాళ కాశ్మీరీ మీద జరిగిన దానిని వాళ్ళే తీవ్రంగా ఖండిస్తున్నారు. వాళ్ళ పట్టు మీద కొట్టారు ఉగ్రవాదులు. ఉగ్రవాదులు ఎవరికి అంటే వాళ్ళు హిందూ ముస్లిం అని చూసి మరి చంపడానికి ఒక రీజన్ ఉంది హీరో. ఏంటంటే మన దేశంలో హిందువులు ముస్లింలు ఈ మత తగాలు వచ్చి కొట్టుకుంటారని వాళ్ళు ఆశించారు. కానీ మనం వాళ్ళ ట్రాప్ లో మనం ఇరుక్కుంటామా? ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఉక్రెయిన్ ట్రాప్ లో రష్యా ఇరుక్కున్నందుకు 3 సంవత్సరాలుగా యుద్ధం చేస్తుంది. ఇప్పటికీ ఇండైరెక్ట్ గా అంటే వాస్తవానికి ఆ రోజు అనుకున్నారు రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయినాటికి వారంలో క్లోజ్ అవుద్ది అనుకున్నారు. క్లోజ్ కాదు. ఎందుకు? ఉక్రెయిన్ ఆయుధాల సప్లై అమెరికా నుంచి జరుగుతుంది. ఇలా పాకిస్తాన్ కూడా ఆయుధాల సప్లై వాడికి శక్తి లేదు, వాడి దమ్ము లేదు పాకిస్తాన్కి. కానీ ఆయుధాలు అమ్ముకునే దేశాలు కొన్ని ఉన్నాయి, ఇండైరెక్ట్ సపోర్ట్ చేసే కొన్ని దేశాలు ఉన్నాయి. కాబట్టి ఆ ట్రాప్ లో మనం ఇరుక్కోదలుచుకోవాలి. తప్పనిసరి పరిస్థితులు యుద్ధం వస్తే ఎదుర్కోవడం మన సిద్ధంగానే ఉన్నాం. అదే నక్కి పారిపోయినటువంటి ఆసిఫ్ మునీరే పాకిస్తాన్ ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. హిందూ ముస్లింలకు కలిగి ఉండటం మన నైతికత కాదు, మన దేశం యొక్క ధర్మం కాదు. సో వారికి నూరిపోయాలి మీ పిల్లలకి ఎప్పటి నుంచే ముస్లిం ఐక్యతా భావన అని చెప్పేసి ఆ ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్ లో ప్రకటించారు. వాళ్ళ వక్రబుద్ధి ఆ రోజే బయటపడింది, హిందూ ముస్లింలు వేరు చేయాలని. కానీ భారతదేశం అలా కాదు, హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే సమైక్యత అన్ని మతాలు అంటే వీటి మధ్య ఎక్కువ ఘర్షణ వాతావరణం సృష్టించాలని చూస్తున్నారు కాబట్టి మీరు చెప్తున్నారు. సో ఇప్పుడు ఇండియన్స్ కూడా మనం టీవీ పిలుపునివ్వడం జరుగుతుంది. సోషల్ మీడియా వేదికగా ఎవరు కూడా ఇండియన్ ముస్లిమ్స్ కానీ ఇతరత్ర మతాల వారిని కానీ పాకిస్తానీలుగా పోల్చే ప్రయత్నం చేయొద్దు, ఆ ధైర్యం చేయొద్దు. వాళ్ళ ట్రాప్ లో మనం ఇరుక్కోవద్దు. అది అంతే, పాకిస్తాన్ ట్రాప్ లో మనం ఇరుక్కోవద్దు. రైట్. థ్యాంక్ యూ.